రాష్ట్ర కాంగ్రెస్లో భారీ రాజకీయ కసరత్. ఈ నెలలోనే 50 నామినేటెడ్ పదవుల భర్తీ. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కీలక వ్యాఖ్యలు. తెలంగాణ కాంగ్రెస్లో సంస్థాగత బలోపేతానికి వేగం పెరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా భారీ నిర్మాణాన్ని మరింత పటిష్టం చేయాలనే లక్ష్యంతో ఈ నెలలోనే 50 నామినేటెడ్ పదవులను భర్తీ చేయనున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నాయకులకు తగిన ప్రాధాన్యం కల్పిస్తామని, పనితీరు ఆధారంగానే బాధ్యతల కేటాయింపు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. సమర్థవంతంగా పనిచేసిన వారికి మరోసారి అవకాశం కల్పించే అంశాన్ని కూడా పార్టీ నాయకత్వం పరిశీలిస్తుందని తెలిపారు. పార్టీ నిర్మాణంలో భాగంగా జిల్లా కాంగ్రెస్ కమిటీల పనితీరుపై కూడా సమీక్ష కొనసాగుతుందని మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. ఆశించిన స్థాయిలో పనిచేయని డీసీసీ అధ్యక్షుల విషయంలో మార్పులు చేసే అవకాశాన్ని కొట్టిపారేయలేమని పేర్కొన్నారు. పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయాలంటే ప్రతి నాయకుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. పార్టీ సంస్థాగత వ్యవహారాలపై ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో ఇప్పటికే విస్తృతంగా చర్చించినట్లు టీపీసీసీ చీఫ్ తెలిపారు. రాబోయే 2 రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమై నామినేటెడ్ పదవులు, పార్టీ విస్తరణ, సంస్థాగత మార్పులు తదితర అంశంపై చర్చించనున్నట్లు వెల్లడించారు. ఈ భేటీ అనంతరం కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. మండల కాంగ్రెస్ కమిటీల నియామకాల విషయంలో జిల్లా కాంగ్రెస్ కమిటీల నివేదికలకే తుది ప్రాధాన్యం ఉంటుందని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. స్థానిక పరిస్థితులు, కార్యకర్తల అభిప్రాయాలు, పార్టీ బలోపేతానికి అవసరమైన అంశాలను డీసీసీలు సమగ్రంగా పరిశీలించి నివేదికలు అందిస్తున్నాయని తెలిపారు. వాటి ఆధారంగానే మండల స్థాయి కమిటీలను ఖరారు చేస్తామని తెలిపారు. వాటి ఆధారంగానే మండల స్థాయి కమిటీలను ఖరారు చేస్తామని చెప్పారు. ఇటీవల ఎంపీ రేణుకా చౌదరితో కూడా పార్టీ పరిస్థితులపై చర్చించినట్లు ఆయన వెల్లడించారు. ఖమ్మం జిల్లాలో బీజేపీ, బీఆర్ఎస్కు చెందిన పలువురు నాయకులు కాంగ్రెస్ వైపు ఆసక్తి చూపుతున్నారని రేణుకా చౌదరి తనతో చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. అయితే ఆ వ్యాఖ్యలను కొందరు ఉద్దేశపూర్వకంగా వక్రీకరించి దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్లో చేరికల అంశాన్ని రాజకీయ రంగు పులిమి అపోహలు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. కూనంనేని సాంబశివరావుతో తమకు ఎలాంటి విభేదాలు లేవని కూడా టీపీసీసీ అధ్యక్షుడు స్పష్టం చేశారు. స్థానికంగా తలెత్తే చిన్న సమస్యలను అక్కడికక్కడే చర్చించి పరిష్కరించుకోవాలని సూచించారు. ప్రతి అంశాన్ని గాంధీ భవన్ వరకు తీసుకురావడం కంటే స్థానిక నాయకత్వం సమన్వయంతో వ్యవహరిస్తే పార్టీ మరింత బలోపేతం అవుతుందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తుందని పేర్కొన్న మహేష్ కుమార్ గౌడ్ ఇప్పుడు పార్టీ సంస్థాగత వ్యవస్థను కూడా అదే స్థాయిలో బలోపేతం చేయడమే లక్ష్యమన్నారు. కార్యకర్తల కృషికి గుర్తింపు లభించేలా పారదర్శకంగా నిర్ణయాలు తీసుకుంటామని, పార్టీ కోసం పనిచేసే ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పించేందుకు కాంగ్రెస్ నాయకత్వం కట్టుబడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. దీంతో రాష్ట్ర కాంగ్రెస్లో నామినేటెడ్ పదవులు, సంస్థాగత మార్పులు, కొత్త నియామకాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.